యాక్చువల్ గా బీఆర్ఎస్ వ్యతిరేకమైన ఓటు బీజేపీ క్యాండిడేట్ ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నాడో అక్కడ పోలరైజ్ అయింది. మీరు చూడండి మెజారిటీస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ఒక 2 కాన్స్టిట్యున్సీస్ తప్ప. మహబూబ్ నగర్ కొంచెం ఇక ఫైనల్ ఫిగర్స్ వస్తే మనకు మెదక్ రఘునందన్ రావుది చూడొచ్చు, కానీ మీద ఎక్కడ చూసినా కానీ అన్ని మోర్ దాన్ 50,000 ఓట్సే ఉన్నాయి. లక్ష ఇప్పుడు మీరు బండి సంజయ్ చూసినా, నిజామాబాద్ చూసినా, లేదు ఆదిలాబాద్ చూసినా, బీజేపీ గెలిచిన మల్కాజ్గిరి చూసినా, చేవెల్లా చూసినా చాలా హ్యూజ్ మార్జిన్స్ ఉన్నాయి. సేమ్ అట్లే కాంగ్రెస్ చూస్తే కూడా ఇట్లా హ్యూజ్ మార్జిన్స్ ఉన్నాయి, అక్కడ కూడా హ్యూజ్ మార్జిన్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ చేతులలో ఉన్నది కాబట్టి అసలు ఈ ఎడ్జ్ అంతా కాంగ్రెస్ కు పోవాల్సింది. కానీ ఎక్కడెక్కడైతే బీజేపీ వాళ్ళు టఫ్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడైతే నిలబడ్డారో జనం మొత్తం, అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినాం కదా, మొత్తం అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ లో పెరిఫెరీలో ఉన్నటువంటి 23 కాన్స్టిట్యున్సీస్ వదిలిపెడితే మిగతా దగ్గర మొత్తం కాంగ్రెస్ మేజర్ గా వచ్చింది. సరే 8 సీట్స్ బీజేపీకి అన్ని కలిపి వచ్చినాయి, కానీ సో మేజర్ షిఫ్ట్ మీకు బీఆర్ఎస్ ఓటు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్న బీజేపీ సైడ్ పోయింది. కాంగ్రెస్ అవి పోలరైజ్ చేసుకునే సిచ్యువేషన్స్ కనబడలేదు. సో స్ట్రాంగ్. ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే కొంచెం అరాకొర అటు ఇటు వాళ్ళ క్యాడర్ ఉన్న ప్లేసెస్ లో అయితేనేమో బీజేపీ వాళ్ళు ఆ ఓటు షిఫ్ట్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఖమ్మం చూస్తారు, ఖమ్మం పెద్దగా మీకు అక్కడ క్యాడర్ లేదు కింద నుంచి. ఈవెన్ భువనగిరి అయినా కానీ సెకండ్ టైం థర్డ్ టైం నిలబడ్డాడు, ఒకసారి ఓడిపోయిండు. లాస్ట్ టైం జస్ట్ 5,000 ఓట్స్ తోటే ఓడిపోయిండు మన బూర నర్సయ్య గౌడ్. కానీ కింది నుంచి ఆ ఓటు వేసుకునే మెకానిజం ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ మోర్ దాన్ 2 lakhs సేమ్ ఇద్దరు బీసీస్ అయ్యే వరకు కూడా అక్కడ స్ప్లిట్ అయింది, ఓటు కూడా కొంచెం స్ప్లిట్ అయింది. కానీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకునేది ఉంటే భువనగిరి కూడా సిచ్యువేషన్స్ కానీ చాలా మెజారిటీ, అంటే ఇది కూడా ఊహించలేదు. సరే, అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా మంచి ఇదే ఇచ్చినట్టు టఫ్ ఫైట్ ఇచ్చిండు. 2,46,000 ఓట్లు పడ్డాయి, తక్కువేం పడలేదు. ఇప్పుడు ఇవి 2 కలిపినాయి అనుకోండి, కొద్దిగా అటు ఇటు అయ్యి 6 లక్షలు అది పోతుంది. అందుకని ఇక్కడ ఓటు వేసుకునే మెకానిజం కూడా ప్రాపర్ గా లేదు. తర్వాత ఫస్ట్ నుంచి కూడా దాంట్లోనే కనుక ప్రాపర్ గా వర్క్ చేసి కనుక ఉండేది ఉంటే కొద్దిగా నర్సయ్యకు నర్సయ్య గారికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. పార్టీ నిర్మాణం లేకపోవడం, క్యాడర్ లేకపోవడం కూడా ఒక ఓట్లు అంటే నార్మల్ గా జనం గుడ్డిగా ఓటేస్తేనే వేసిండ్రు. అంటే ఇక్కడ ఒక్కటి క్లియర్ కనబడుతుంది, అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ కి అయితే ఓటేయమని చెప్పని తెలంగాణలో ఉన్నటువంటి జనాలు మాత్రం డిసైడ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ఓటేసేది, ఆ బీఆర్ఎస్ ఓటేయకుండా ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్ చూసుకున్నారు, ఇద్దరు ఇట్లా ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్ చూసుకున్నారు. ఈవెన్ మహబూబ్ నగర్ కూడా మీరు సీఎం సొంత జిల్లా అయినా సీఎం ఒక 10-12 సార్లు అక్కడ పోయి సవాల్ పెట్టినా, ఇంతగానం గుంజి లేపినా కానీ డీకేఆర్ ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నది కాబట్టి, స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కాబట్టి ఆమె సైడ్ చూస్ చేసిండ్రు. ఈవెన్ ముఖ్యమంత్రి ఎంత తిరిగినా కానీ. సో స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అటు సైడ్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు వరంగల్ కూడా తీసుకోండి. వరంగల్ అగర్ బీజేపీ క్యాండిడేట్ కనుక ఆరూరి రమేష్ కనుక కాకుండా ఉండి ఇంకెవరన్నా బీజేపీకి సంబంధించినటువంటి నెట్వర్క్ ఉండే క్యాండిడేట్ కనుక అయ్యేది ఉంటే ఆ రిజల్ట్ కూడా వేరే తీరుగా ఉంటుండే. అందుకని మార్జిన్స్ చాలా హ్యూజ్ మార్జిన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు తీసుకోండి, ఈటల రాజేందర్ స్ట్రాంగ్ క్యాండిడేట్, 2 లక్షలు. ఎక్కడెక్కడైతే బలమైన క్యాండిడేట్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ బీఆర్ఎస్ ఓటు ప్లస్ బీజేపీ ఓటు అంతా షిఫ్ట్ అయింది. ఈవెన్ మీరు మోడీది కొంత ఫేవరబుల్ అట్మాస్ఫియర్ అయినా ఏదైనా కానీ అవి అన్ని కలిసి వచ్చి ఇక్కడ మెయిన్ గా నేను మోడీ కన్నా నా దృష్టిలో నాకు అనిపించేది ఏంటంటే యాంటీ బీఆర్ఎస్ ఓటు బాగా ఇక్కడ డిఫరెంట్ పార్టీకి పోలరైజ్ సిచ్యువేషన్ కనిపించింది. కాబట్టి ఎక్కడైతే గెలవగలిగే ఛాన్స్ కాంగ్రెస్ ఉంటే అటు షిఫ్ట్ అయినరు, బీజేపీ కొద్దిగా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇక్కడ ఉండేది ఉంటే బీజేపీకి షిఫ్ట్ అయింది. అందుకని ఈక్వల్ సైడ్. సో నేను ఒక నియోజకవర్గం మీద ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటున్నా. ఆ నియోజకవర్గం ఏంటంటే భువనగిరి. చాలా మంది కమెంట్స్లో పెడుతున్నారు ఏంటి అంటే, రఘు నువ్వు భువనగిరి బూర నర్సయ్య గెలవాలని బీసీ యాంగిల్ని తీసుకొచ్చి ఏదో ప్రయత్నం చేసినావు కదా, కానీ ఎక్కడ కనబడుతున్నది, బీసీలంతా పోలరైజ్ అవ్వలేదు కదా అన్న ఒక చర్చని చాలా మందికి తెర మీదకి తీసుకొస్తున్నారు. సో మాట్లాడాలి దీని మీద. నా పాయింట్ ఏంటంటే, ముందు నుంచి కూడా బూర నర్సయ్య గౌడ్ మనకి ఇదనో లేకపోతే క్యామ మల్లేష్ ఇంకోటనో కాదు, ఒక బలమైన యాంగిల్ కనుక మనం ఇక్కడ తీసుకురాకపోతే పెద్ద ప్రమాదం జరగబోతున్నది భువనగిరి అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నది. సో ఇక్కడ ఓడిపోయినంత మాత్రాన నేనేదో మీలాంటి వాళ్ళు ఏదో బ్యాక్ స్టెప్ వేస్తారని కాదు ఇక్కడ. సో మనం ఏదో అయిపోవడానికి ఇంకేదో కాదు ఇక్కడ. సో ఒక లైన్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. సో మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ప్రజల్లో ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఛానల్ కూడా బీసీ యాంగిల్ భువనగిరి అనేది పెద్ద ఎత్తున డిబేట్స్ చేసినాయి. సో ఇక్కడ వరకు మనం సక్సెస్ అయినా కానీ ఓట్ని పోలరైజ్ చేసే విషయంలో ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఉన్నది. ఇక్కడ నువ్వు ఫెయిల్ అయినా అనుకోకు, అంటే నేను ఫెయిల్ అయినా అనుకోవట్లేను. వాదం కూడా ఫెయిల్ కాలేదు. జనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత భీకరమైన వ్యతిరేకత ఉండి వాళ్ళు మొత్తం అందరు ఒకటైన తర్వాత కూడా ఇద్దరు బీసీ క్యాండిడేట్లకు ఓట్లు ఎన్ని పడ్డాయో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే దానికన్నా ఎక్కువ పడ్డాయా లేదా అని చూడండి. అంటే బీసీ యాంగిల్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది కదా, సేమ్ అది. కొంతమంది బీసీలు ఏమనుకున్నారంటే మేబీ క్యామ మల్లేష గెలుస్తాడు కావచ్చు అని చెప్పి ఇటు అయినరు. ఆ స్ప్లిట్ అయింది తప్ప నీకు మీరు 2
కలిపితే మరి దానికన్నా ఎక్కువ వస్తున్నాయి కదా, ఆ క్యాండిడేట్ కన్నా ఎక్కువనే వచ్చినాయి కదా ఇక్కడ. నువ్వు ఆ రకంగా కానీ ఇక్కడ ఇంకొక సక్సెస్ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున కాంగ్రెస్ కూడా బీసీ యాంగిల్ బలంగా ఉంది, ఇక్కడ మేము కూడా బీసీలకి టికెట్ ఇవ్వాలని ఒక ఆలోచన కూడా వాళ్ళకి ఫ్యూచర్ లో రావచ్చు 100%. అల్టిమేట్ గా ఇక్కడ కూడా బీసీ వచ్చినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, అల్టిమేట్ గా బీసీ గెలిచినట్టే అవుతుంది 100%. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి థంపింగ్ మెజారిటీతో మిగతా ముగ్గురు బీసీలు గెలవలేదా? అవును, నీకు ఈటల రాజేందర్ గెలవలేదా, లేకుంటే బండి సంజయ్ గెలవలేదా? పెద్ద పెద్ద ఎటువంటి అడ్డాలు అవి, పెద్ద పెద్ద భూస్వాములు, దొరలు, బిగ్ వే పొలిటికల్ యాక్టివిటీ నడిచేటువంటి జిల్లాలలో నిజామాబాద్ కావచ్చు, మరి ఆ ప్రాంతంలో వాళ్ళు దరిదాపులో కూడా ఎవరు లేరు కదా. పెద్ద ఇప్పుడు ఉద్దండు కదా ఎవరు జీవన్ రెడ్డి, తననే ఓడగొడుతున్నాడు కదా అక్కడ. అంటే ఆ నరేటివ్ అనేది రాంగ్. నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నువ్వు నీది పారలేదంటే మరి మిగతా దగ్గర వారలేదా? ఇది ఒక్క దగ్గర అనేది కాదు కదా. కానీ ఇక్కడ ఏమైందంటే స్ప్లిట్ ఆఫ్ ఓట్స్ బిట్వీన్ టూ బీసీ క్యాండిడేట్స్. మనం ఈ నరేటివ్ ని ముందుకు తీసుకెళ్లిన క్రమంలో అప్పటికే కాంగ్రెస్ చాలా హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం అది మొత్తం అంతా కూడా ఆల్ నియోజకవర్గాలన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఇంకొకటి ఏం జరిగిందంటే అక్కడ అందరూ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఏ స్థాయి దాకా దిగి మాట్లాడాల్సి వచ్చిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నా తర్వాత ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఇంత పోయి అని అంత ఈజీగా ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి పోయి కానిస్టేబుల్ ఇవన్నీ అన్న తర్వాత కూడా ఇంటికి పోయి కూర్చొని ఆయనతో భోజనం చేసి నువ్వే మొత్తం సర్వమని మరి ఏం చేసిండో కాలు మొక్కిండో దండం పెట్టిండో మాకు ఎరకలే కానీ ఆ సీటు మాత్రం గెలుచుకోమని. అంటే ఇప్పుడు ఈ వాదం బలంగా పోతున్నదనే కదా కౌంటర్ వేసిండ్రు. ఓకే, కౌంటర్ స్ట్రాటజీలో ఈ ఓట్స్ స్ప్లిట్ కావచ్చు, అది వేరే విషయం. కానీ ఎంటైర్ మెకానిజం మొత్తం ఒకటైంది కదా. ఎంటైర్ మెకానిజం 100% ఒకటైంది కాబట్టినే ఇలా అట్లీస్ట్ అక్కడ దాకా పోగలిగారు. కానీ మొత్తం వాదం లేదు అనే కాదు. ఈవెన్ చాలా మంది ఈవెన్ ఫారూక్ కాస్టర్ సంబంధించిన వాళ్ళు కూడా నిజంగా కూడా ఆయన కొద్దిగా మూమెంట్స్ అటు ఇటు తిరిగినోడే కదా అని చెప్పి ఈ ఇద్దరికి అది యాడ్ అయింది యాక్చువల్గా. అయ్యి ఆ స్ప్లిట్ వచ్చింది. అంటే కొంతమంది ఏమనుకున్నాడు క్యామ మల్లేష్ గెలుస్తాడు కావచ్చు అని కొంతమంది అనుకున్నారు బూర నరసయ్య గారు గెలుస్తారు కావచ్చు అని కొంతమంది అనుకున్నారు. అంటే ఇంకొక ఈక్వేషన్ అయ్యిండొచ్చు. ఇప్పుడు క్యామ మల్లేష్ గొల్లకురుమ సామాజిక వర్గము, ఈయన గౌడ్ సామాజిక వర్గం, ఇక్కడ కూడా ఓట్స్ స్ప్లిట్ అయి ఉంటాయి. అదే నేను అదే అంటున్నా, ఆ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా అటు అయినారు. సో బీసీలో ఈ రెండు కలిస్తే గొల్లకుర్మాలు ఇద్దరు కలిస్తే ఇది మెజారిటీ కమ్యూనిటీ అక్కడ. ఇది భువనగిరిలో లాస్ట్ టైం కూడా అనాలిసిస్ చేసి చెప్పినప్పుడు అట్లనే జరిగింది. ఓకే, అట్లా గౌడ్స్ ఈ రెండు కనుక కలిసేది ఉంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుండే. కొంచెం ఎస్సీ సపోర్ట్ కూడా కొంచెం వచ్చింది, ఇద్దరు కూడా కొంచెం వచ్చింది. కానీ ఇక్కడ స్ప్లిట్ అయింది. మిగతా ఓట్లు మొత్తం అక్కడ పోలరైజ్ అయ్యే వరకు. తర్వాత మొన్ననే ఎలక్షన్స్ అయ్యి ఆ ఊపులో ఉన్నారు. ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు కూడా వాళ్ళకి ఎట్లా అంటే నువ్వు సర్పంచ్ రేపు పొద్దుగా నీ దగ్గర మెజారిటీ వస్తుంది, నీకు సర్పంచ్ వస్తుంది, నీకు ఎంపీటీసీ వస్తుందని వాళ్ళు కూడా ఒత్తిడి చేసిండ్రు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పైసలు కూడా విపరీతంగా వంచారు. ఇప్పుడు భువనగిరిలో వీళ్ళిద్దరు ఏమొచ్చారు నాకైతే నేను ఇక్కడ సరిగా వినలేదు. 500 ఇచ్చింది ఆయన మనీ కూడా పంచిండు. సో దాని ఇంపాక్ట్ కొంత అటు ఇటు ఆ వాతావరణం కూడా కొంచెం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ నరేటివ్ అంతా బిల్డ్ అయింది. టికెట్స్ ఈ పంచాయతీ వచ్చినాక నరేటివ్ బిల్డ్ అయింది. కానీ అంతకు ముందే కనుక అసలు ఓటు ఎటువంటి ఓనికి వేయాలని కనుక చైతన్యం కనుక కిందాక పోయేది ఉంటే ఇప్పుడు ఈ డిస్కషన్ ఉండదు ఇక్కడ. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే మనం ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అని కాదు. భవిష్యత్తులో భువనగిరి టికెట్ ఇక్కడ బీసీ యాంగిల్ బలంగా ఉన్నది అన్న యాంగిల్ అయితే పార్టీలకు తెలిసింది. సరే ఓటమి గెలుపు ఏమున్నా కూడా ఇప్పుడు రెండింటి ఇద్దరు కలిపితే 6 లక్షల ఓట్లు అయినాయి అక్కడే. అంతే కదా. సో ఈ ఈక్వేషన్ అయితే ప్రజల్లోకి వెళ్ళింది. పార్టీలలో కూడా ఒక రకమైన చర్చకు దారితీసి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గెలువరు కావచ్చు అని కొంతమంది అటేషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా. రేపు లేలే మావాడు నిలబడేటట్టున్నారు ఇక్కడ ఈ క్యాండిడేట్ నిలబడేటట్టున్నారు అన్నప్పుడు ఆ ఎడ్జ్ ఇంకో తిరిగి ఉంటుంది, అది వేరే తిరిగి ఉంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా మోస్ట్ పవర్ఫుల్ మీడియా అది. సో అట్లా కనుక వచ్చేది ఉంటే ఈ పరిస్థితి డెఫినెట్ గా డిఫరెంట్ ఉంటుండే. సో ఇది ఓటమి కింద లెక్క చేయాల్సిన అసలు అవసరమే లేదు. ఈ వాదం గురించి నువ్వు చేసిండ్రో లేకపోతే అక్కడ ఇంకెంత మెజారిటీ వచ్చి కూర్చున్నావు కదా, అది ఉండే పట్టుకని ఇప్పుడు ఇద్దరు కలిస్తే అది ఆ ఫిగర్ వచ్చి కూర్చున్నది కదా ఇక్కడ. సో అందుకని అది ఆ లైన్ లో ఆలోచించే సమస్యనే లేదు. రేపు ఇప్పుడు ఈ చైతన్యంతో రేపు మాత్రం పక్కా ఈ సెక్షన్స్ ను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసేటట్టు మాత్రం ఏ రాజకీయ పార్టీలకు మాత్రం ఉండదు. ఒకవేళ వాళ్ళే పవర్ఫుల్ అనేది ఉంటే మరి మిగతా 3 ఎట్లా గెలిచిండ్రు? సేమ్ అక్కడనైతే మా పని చేసినాయి కదా. సో ఖచ్చితంగా మేము ఇస్తున్న క్లారిటీ అయితే రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఇట్లాంటి జనరల్ స్థానాల్లో దళితులకు సీట్లు ఇవ్వాలా, గిరిజనులకి ఆదివాసులకి గిరిజనులకి టికెట్లు ఇవ్వాలి, ఎస్టీలకు కూడా టికెట్లు ఇవ్వాలన్న వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ నరేటివ్ నేషనల్ వైడ్ బిల్డప్ చేస్తున్నది కదా. రాయ్పూర్ డిక్లరేషన్ ఉదయపూర్ డిక్లరేషన్ కూడా అదే కదా, రెండు ఇస్తా అన్నది. సో ఇక్కడ ఈ సెక్షన్స్ కు అసలు మేము అధికారం మా చేతిలోకి రాదు, మేము దానికి చాలా దూరము, మాకు అది అంటరాంది అనే ఫీలింగ్ లో ఈ సెక్షన్స్ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళకు సోయికి వస్తున్నారు. ఎస్ ఈ సెక్షన్స్ కూడా రావాలి, వాళ్ళతో పాటు ఈ సెక్షన్స్ కూడా రావాలి, మేమెంతో మాకు కూడా వాటా కావాలనేది అప్రోచ్ ఏదైతుంటుందో
ఆ అప్రోచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంటది కిందికి వెళ్ళి రేపు 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 లోకల్ బాడీ ఎలక్షన్స్ తోటి అది మొదలవుతుంది అది. అవును. సో ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ రిజల్ట్, దీని ద్వారా వచ్చిన ఈ చైతన్యం, ప్రజల చైతన్యాన్ని బలంగా మన తొలి వెలుగు ద్వారా మనం పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఎవరెవరైతే మన లైన్లో మనం పనిచేస్తామో వాళ్ళందరి ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. భువనగిరే కాదు, ఓవరాల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వాతావరణం మారాలి. సో జనాలు కూడా ఇప్పుడున్నది ఒక భాగం మాత్రమే, ఇంకా మనం చేంజ్ అవ్వాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది లేకపోతే ఇంకోటి చేయాల్సింది చాలా ఉంది. మనం ఊరికే అయిపోయిందని అనుకోవడం కాదు, మనం ఎంతవరకు సక్సెస్ కాగలిగినాం, ఎన్ని స్టెప్స్ ఎక్కగలిగినాం అన్నది ఇక్కడ ప్రధానమైన లైన్. సో మనం అనుకున్నంత స్థాయిలో ఈ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగినాం, ఒక పెద్ద చర్చను తీసుకురాగలిగినాం. ప్రతి ఛానల్ ఇవాళ బూర నరసయ్య గౌడ్ అనగానే బీసీ యాంగిల్ బాగా పనిచేస్తుందనే ఒక చర్చ ఎందుకు వచ్చింది? సో మనం ఫోకస్ చేయడం వల్లనే ఈ చర్చ, ఈ వాదం అన్నది గెలుపు దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా మన ప్రయత్నం ఉంటుంది. చలో, ఎందుకంటే ఈ క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను సమస్య లేదు. ఎవరు చూసినా కానీ నువ్వు ఆ రెండు యాడ్ చేస్తే అదే కదా